కొన్నిసార్లు ఆయన ఇచ్చే జవాబులు విచిత్రంగా ఉంటాయి. అరే ఏట్రా అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడతలేదు. వాళ్ళ ఇంట్లో కార్యాలు జరిగిపోతున్నాయి, వీళ్ళ ఇంట్లో కార్యాలు జరిగిపోతున్నాయి, నాకెప్పుడు జరుగుతాయి కార్యాలు? ఒక సమస్యను నువ్వు వేసే దగ్గరికి తీసుకెళ్ళడం వస్తే సరిపోదు, ఆయన ఇచ్చే జవాబును కూడా నువ్వేం చేయాలి? అంగీకరించాలి. ఆమేనండి. ఒక్కసారి ఆయన జవాబు ఎలా ఉంటది? 3 మాటలు చెప్తాను నేను. ఎస్, నో, వెయిట్, అంతే తప్ప నాకు సంబంధం లేదని అంటాడు. ఎస్ అంటే నువ్వు అడిగిన దానికి దేవుడు తక్షణమే జవాబిస్తాడు. నో, అది నీకు జరగడం వల్ల నీ కీడు వచ్చింది అనుకో, జరుగుద్ది అనుకో, దేవుడు నువ్వు చెప్తాడు. వెయిట్ అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు అనుకున్న దానికంటే శ్రేష్టమైన దేవబోధన ఎదురు చూడు. ఏమంటే పాస్టర్ గారు, నా ఇంట్లో చాలా భయంకరమైన అప్పులు ఉన్నాయండి, చేతులు అన్ని పోయినాయండి, నెక్స్ట్ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదండి అన్న వారు దేవుడు ఏం చెప్తాడు తెలిసిన? ఈ 3 వస్తాయి. ఏంటది? నీ జీవితంలో నువ్వు ఏదైనా పట్టుకెళ్ళు, ఆయన ఇదే చెప్తాడు, కానీ నాకు సంబంధం లేదని మాత్రం చెప్పడం.